బ్రేకింగ్ న్యూస్. ట్యాక్స్ పెరిగితే మీ జేబుపై ఎంత భారం పడుతుంది? ఈ బడ్జెట్ లో ఏవి ఖరీదయ్యాయో ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. సిగరెట్లు ధరకి మంట. ఇంతకు ముందు ఒక సిగరెట్ ప్యాక్ ధర 100 రూపాయలు. ఇప్పుడు సిగరెట్లపై 40% అదనపు ట్యాక్స్ విధించారు. దీనివల్ల ధర పెరుగుదల 40 రూపాయలు, అంటే కొత్త ధర 140 రూపాయలు. సాధారణంగా చెప్పాలంటే రోజుకు ఒక ప్యాక్ తాగితే నెలకు 1200 రూపాయల అదనపు ఖర్చు. వీకెండ్ పార్టీ ఇప్పుడు కాస్త ఖరీదే. ఇంతకు ముందు ఒక మద్యం బాటిల్ ధర 500 రూపాయలు. కొత్త ట్యాక్స్ ఎక్సైజ్ పెంపు కారణంగా ధర 60 నుంచి 80 రూపాయల వరకు పెరిగే అవకాశం. అంటే కొత్త ధర 560 లేదా 580 రూపాయలు. సరళంగా చెప్పాలంటే వీకెండ్ పార్టీ ఇప్పుడు కాస్త ఖరీదైనదే. బైక్ అయినా కార్ అయినా పెట్రోల్ పెరిగితే అందరికీ భారం. పెట్రోల్ డీజిల్ పై సెస్ మరియు ట్యాక్స్ మార్పులు జరిగాయి. దీని ప్రభావంగా లీటర్కు 2 నుంచి 4 రూపాయల వరకు ధర పెరిగే అవకాశం. ఉదాహరణగా నెలకు 50 లీటర్లు వాడితే నెలవారీ ఖర్చు 100 నుంచి 200 రూపాయలు పెరుగుతుంది. అంటే బైక్ అయినా కార్ అయినా భారం మాత్రం అందరికీ. ప్యాకేజింగ్ ఇన్పుట్ ట్యాక్స్ పెరగడంతో టీ, కాఫీ, బిస్కెట్లు, స్నాక్స్ వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ప్రభావం. ఒక ప్యాక్కు 2 నుంచి 5 రూపాయల వరకు ధర పెరుగుతుంది. చిన్న మొత్తమే అనిపిస్తుంది, కానీ నెల చివరికి మొత్తం బిల్ పెరుగుతుంది. కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలపై దిగుమతి ట్యాక్స్ పెరిగాయి. దీని కారణంగా మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల ధరలు 500 నుంచి 1500 రూపాయల వరకు పెరిగే అవకాశం. అంటే కొత్త ఫోన్ కొనాలంటే ఇప్పుడు 2 సార్లు ఆలోచించాల్సిందే. ఈ బడ్జెట్లో ఆరోగ్యానికి హాని చేసే వాటిపై భారీ ట్యాక్స్. రోజువారీ వినియోగ వస్తువులపై నెమ్మదిగా ట్యాక్స్ భారం. అందుకే ఖర్చు చేసే ముందు ఆలోచించండి. ఇలాంటి సులభమైన బడ్జెట్ విశ్లేషణల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ఫాలో అవ్వండి.